Madhav purchased an item for 42k or 42,000 and sold it a loss of 20%. With that amount, he purchased another item and sold it a gain of 30%. What is the overall gain? సో చాలా చాలా మంచి క్వశ్చన్స్ అమ్మా ఇవి. చూడండి, 42,000కి కొన్నాడు. ఓకే, ఇప్పుడు ఇది ఏం చేశాడు? 20% లాస్కి అమ్మాడు. ఓకే, మైనస్. ఓకే, అప్పుడు వాడి దగ్గర కొంత డబ్బులు వచ్చింది. మళ్ళీ ఏం చేశాడు? దీన్ని మళ్ళీ అమ్మేశాడు. ఎంతకి? 30% ప్రాఫిట్కి. సో అయితే ఇప్పుడు ఈ ఓవరాల్ గెయిన్ ఎంత అని అంటున్నాడు. ఓకే, మీకు ఇదేమైనా సక్సెసివ్ పర్సెంటేజ్లో అనిపిస్తుందా? x+y+xy/100 లాగా. సో ముందేమో ఎక్స్ పర్సెంటేజ్, నెక్స్ట్ y పర్సెంటేజ్. సో వాట్ ఈస్ ద ఓవరాల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే x+y+xy/100. అంతేనా? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా లేదా? సో -20 + 30, -20 × 30 అంటే -600/100 అంటే -6. అంటే ఎంత వస్తుంది చెప్పండి? ఇది 4% ప్రాఫిట్. అంతేనా? సో 42,000 మీద 4% ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుందో అంతకి ఇక్కడ అమ్ముతున్నాడు కదా. అంతకి మొత్తానికి వాడికి వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ వాడు ప్రాఫిట్ అడుగుతున్నాడు. సో 4% ఆఫ్ 42,000 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో 4% అంటే ఎంత? మన ఆల్రెడీ 4 4 16 అంటే 1680. ఆప్షన్ సి.